వాక్య ధ్యాన సమయం కొరకై నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. హల్లెలూయా. మరి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మనం దేవుని యందు భయభక్తులు నేర్చుకుంటే మన కుటుంబాలు బాగుపడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవి వినేవి కాదు, నేర్చుకునేవి. ప్రియ దేవుని పిల్లరా, మనం కేవలం వినువారం మాత్రం కాక విన్నదాన్ని మనం అనుసరించే వారికి ఉండాలని యాకోబు పత్రికలో రాయబడింది. యాకోబు అంటాడు, వాక్యము వినువారు మాత్రమై ఉండక దాన్ని ఆచరించేవారిగా, నేర్చుకునేవారిగా, అనుసరించేవారికి ఉండాలని యాకోబు పత్రికలో మరి మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. సో కనుక ఇవి మనం కేవలం వినువారం మాత్రమే కాదు, ఆ విన్నదాన్ని మనం ఆచరించినప్పుడు, పాటించినప్పుడు కుటుంబాల్లో దేవుని దీవెన, కుటుంబాలు ఆశీర్వదించబడతాయి అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. సో ఈరోజు మనం నేర్చుకునే ఒక అంశం ఏంటంటే, భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. హల్లెలూయా. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు సందేశం ఏంటంటే దేవుని కృప. ఎవరికి ఈ కృప? ఆయన యందు, అది ఆ మాట మెన్షన్ చేస్తుంది అక్కడ, అవునా కదా? ఎవరికి ఆయనకి కృప అంటే దేవుని యందు భయభక్తులు గలవారికి ఆయన కృప అనుగ్రహించేవాడు. ఆ కృప మరి ఎవరి ద్వారా ఆ కృప దొరుకుతుంది అని మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృప సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవరి ద్వారా ఈ కృప దొరుకుతుంది? ఏమండి? ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడింది. ధర్మశాస్త్రం అంటే మనకు పాత నిబంధనలో మరి 5 కాండాలు ఉన్నాయి, పంచకాండాలు అంటారు. ఆ ధర్మశాస్త్రము కానివ్వండి, ప్రవక్తల లేఖనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరి ద్వారా ఇవ్వబడ్డాయి? మోషే ద్వారా ఇవ్వబడ్డాయి. మరి కృప ఎవరి ద్వారా ఇవ్వబడింది? యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? కంటికి కన్ను, పంటికి పన్ను. మరి కృప ఏం తెలియజేస్తుంది? ఆడు ఎంత ఘోర పాపి అయినా సరే అన్ని ఏం చేయాలంట? ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించును కదండి. దేవుడు ఎంత ఘోర పాపి అయినా సరే పర్వాలేదు, నా దగ్గరికి రండి అంటున్నాడు. హల్లెలూయా. ఆయన క్షమించే దేవుడు. ఆ క్షమాపణ అనేది ఎవరి దగ్గర దొరుకుతుందంటే యేసుక్రీస్తు ద్వారా ఆ కృప దొరుకుతుంది. మరి అంతేకాదు, ఇంకో మాట 16వ వచనంలో ఇంకో మాట ఉంది, ఆయన పరిపూర్ణతలో నుండి మనందరము కృప వెంబడి కృపను పొందితిమి. దేవునికి స్తోత్రం. ఎవరి పరిపూర్ణతలో నుండి? కృప పరిపూర్ణత. ఆ పరిపూర్ణత శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. కృప శరీరాన్ని ధరించుకుంటే అది ఎవరంటే యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? కృపకి శరీరం ఇస్తే కనుక ఆ శరీరం ఎవరో? యేసుక్రీస్తే. అందుకే కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన ఈ లోకంలో అవతరించాడు, పుట్టాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా పుట్టాడు. కనుక కృప యేసుక్రీస్తు ద్వారా మనకి దేవుడు ఇచ్చాడు. ఆయన పరిపూర్ణతలో నుండి, ఇంకా ఆయనలో ఏ లోపం లేదు. ఏమండి? ఆయనలో లోపం ఏం లేదు. ఆ కృపలో ఇది తక్కువగా ఉంది, ఇది తక్కువగా ఉంది, ఇది తక్కువగా ఉంది అని చెప్పుకోవడానికి ఇక తక్కువ అనేది ఏమి లేదు. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను పొందితిమి అంటే పరిపూర్ణమైన దేవుని కృప. హల్లెలూయా. అది యేసుక్రీస్తు ద్వారా మనకి కలిగింది అనేది చెబుతున్నాడు. సరే, మరి ఈ కృప ఎటువంటిది అనేది మనం ఆలోచన చేస్తే బైబిల్లో కొన్ని మాటలు చదువుదాం. చూడండి, కీర్తన 57వ కీర్తన 9వ వచనం చూడండి.
చాలు. మళ్ళా చదువు, ఆ మాట గట్టిగా చదువమ్మా. చెప్పండి, ఇప్పుడు అందరు చెప్పండి. ఇప్పుడు ఆ కృప ఎటువంటిదంట? ఆకాశం అంటే ఎత్తైనది. పాట పాడతాం కదా. ఆయన కృప అంట ఆకాశము కంటే కూడా ఎత్తైనది. అంటే ఎత్తైనది ఎందుకు ఆ మాట వాడాడంటే, ఇప్పుడు మనం మూలవాక్యం చదివాం, దేవుని ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప ఆకాశం కంటే ఎత్తుగా ఉంది. భూమి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. అంటే భూమికి ఆకాశానికి ఎంత ఎత్తు ఉందో, ఎంత ఎత్తు ఉంది ఎవరన్నా చెప్పగలరా? ఎవరన్నా? శాస్త్రవేత్తలు కూడా చెప్పలేకపోతున్నారు. ఏమండి, ఒకవేళ విమానం ఎగురుతుందండి ఆకాశంలో, ఆ విమానం ఎంత ఎత్తులో ఎగురుతుందో తెలుసుద్ది వీళ్ళకి కదండి. పలానా సూర్యుడు, పలానా చంద్రుడు వీళ్ళు ఎంత దూరంలో ఉన్నారో తెలుస్తుంది. కానీ ఆకాశం, భూమి నుండి ఆకాశం ఎంత ఎత్తో ఎవరో చెప్పలేరు. ఎందుకంటే ఆకాశం అనేది అది ఇన్ఫినిటీ, అనంతం. మనం వెళ్ళే కొద్దికి ఆకాశం ఉంటానే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. దానికి ఒక లిమిట్ అనేది ఏం లేదు. మరి అంటే ఇప్పుడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదో ఎత్తు అయినదో, ఏమండి ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే కొలతలో లేనిది. మనం ఇంకో పాట పాడతాం ఏంటండి, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. కొలతలు ఉన్నాయా? ఎవరన్నా కొలవగలమా? ఆయన కృపను కానీ ఆయన ప్రేమను కానీ ఎవరైనా కొలవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎందుకంటే భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమైనదో దేవుని కృప ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల అంత అధికముగా చూపించే దేవుడు ఆయన. ప్రియ దేవుని పిల్లరా, కొలవలేము ఆయన కృపను, మనం కొలవలేము. కొలత బద్దలేమి లేవు. ఏమండి, మీటర్ బద్దలు చాలు, లేకపోతే పెద్ద పెద్ద టేబుల్ చాలు, లేకపోతే ఇంకా ఏమేమైతే ఉన్నాయో దేశంలో ఏమండి కొలతలు వేసే ఏమైతే అవేమీ కూడా చాలు. ఆయన కృప అంత ఉన్నతమైనదని ఇక్కడ మనం చూస్తున్నాం. కొలతలు లేని, కొలవలేని దేవుని కృప ఎవరు కొలవలేరు. ఆ కొలతలు మన దగ్గర లేవు. అంటే అంత కృపను దేవుడు మనకి దయచేసేవాడని ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాదు, మరి ఇంకో మాట ఉంది బైబిల్లో, 36వ కీర్తన 7వ వచనంలో ఇంకో మాట ఉంది చూడండి. దేవా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. దేవునికి స్తోత్ర. ఏమండి, ఇంతకీ కృప అంటే ఏంటి? అర్హత లేని వారికి అర్హతను ఇవ్వడమే కృప. ఏమండి, అర్హత లేని వారికి అర్హతను ఇవ్వడమే కృప అండి. మనం నిజంగా ఈ లోకంలో ఏ అర్హత లేదు, మనకి ఏ ఆధిక్యత లేదు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన తన బిడ్డలుగా మార్చుకున్నాడు. మనం దేవుని పిల్లలం, దేవునికి వారసులం. మనం పాట కూడా పాడతాం, దేవుని వారసులం ప్రేమ నివాసులం అని పాటలు పాడతాం కదండి. మనం ఎవరికి వారసులం? మన తల్లిదండ్రులకు వారసులు అయితే 3 సెంట్లు 2 సెంట్లు వస్తాయి, అంతే కదమ్మా. అరే పెద్దోడా, అరే చిన్నోడా, ఆ సెంటు నీది, ఈ సెంటు నీది మనం పంచుకుంటాం, అవును కదా. మన దేవునికి వారసులం మనం. అంటే ఎంత ఆస్తి ఉంటుంది ఆయనకి చెప్పండి. ఏమండి, ఆయన ఐశ్వర్యాన్ని ఎవడు కొలవలేడు. భూమి దాని సంపూర్ణత యెహోవావే. నిజంగా ఆయన వారసులం మనం. ఆయన ఆస్తి అంతటికి వారసులం మనం. ఆయన కృపకి మనము వారసులం, ఆయన ప్రేమకి మనం వారసులం. అబ్బా ఎంత గొప్ప మాటలండి ఈ మాటలు. నిజంగా ప్రియదేవులారా, ఈ మాటతో బతికేయచ్చు మనం అన్నం తినకుండా.
ఇక మీరు ఇంటికి వెళ్ళి అన్నం తినొద్దు దయచేసి. హల్లెలూయా. ఎందుకంటే కడుపు నిండిపోయే మాటలు కొన్ని ఉంటాయి, కడుపు నిండిపోయే మాటలు ఉంటాయి, ఆకలి అవ్వదు. అటువంటి మాటలు ఈ మాటలు అటువంటి మాటలే. అమ్మ అన్నం తినమ్మా, ఎంత ఎన్నం పడి వచ్చావమ్మా, కొంచెం అన్నం తినమ్మా అని అంటే ఏమంటారు? అమ్మ తిన్నా తినపోయినా మాట చాలమ్మా, కడుపు నిండిపోయింది అంటారు. అవునా? తిన్నా తినపోయినా మాట చాలమ్మా, అన్నం తినమ్మా, నోరారా అడిగావమ్మా నువ్వు, ఆ మాట చాలమ్మా, కడుపు నిండిపోయిందమ్మా. ప్రియ దేవుని పిల్లరా, ఇవి మనకి ఏ మాటలంటే, నా యొద్దకు వచ్చువాడు ఎన్నడూ ఆకలిగా ఉండడం, నేనిచ్చే నీళ్లు తాగువాడు ఎప్పుడు దేనికి స్తోత్రం కలిగిన గాక. ఇక ఆకలి వేస్తుందా మీకు? ఆకలి వేయదు. ఈ మాటలు ఏంటంటే ఆకలి వేయదు. దేవుని వారసులం, ప్రేమ నివాసులమో, జీవన యేసుని దాసులమో, నవయుగ సైనికులం, పరలోక పౌరులమో, హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులమో, దేవుని వారసులం. హల్లెలూయా. నిజంగా ప్రభు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో చూడండి, ఎంత ఆధిక్యత. ఇక్కడ మనం చూస్తే దేవాని కృప ఎంతో అమూల్యమైనది, దాన్ని కొనలేము మనం. ఇందాకేమో దాన్ని కొలవలేము, ఇప్పుడేమో దాన్ని కొనలేము మనం. అమూల్యమైనది అంటే ఇక ఎవడు దాన్ని కొనలేడు. ఒకవేళ రిలయన్స్ అంబానీ వచ్చినా సరే, అదానీ వచ్చినా సరే, లేకపోతే దేశంలో ప్రపంచంలో ఉన్న ధనవంతులు వచ్చినా సరే, ఆయన కృపను ఎవడో చెప్పరండి. ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరేంటంటే గారడీ సీమోను. గారడీ సీమోను ఇంత కట్ట తీసుకొచ్చాడు, డబ్బు కట్ట తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. పెట్టి, ఆ దేవుని కృప నాకు కావాలి, డబ్బు తీసుకొని నాకు ఇవ్వండి అన్నాడు. మరి దొరికిందా? కావాలంటే ఇది చాలకపోతే ఇంకా ఇస్తాను నేను, ఈ డబ్బు చాలదా మీకు, ఇంకా ఇస్తాను, నా దగ్గర బోల్డ్ ఉన్నాయి, సంచులు చాలా ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే ఇప్పటి వరకు గారడీలు చేసి, మాయలు మత్స్యంద్రాలు చేసి ఇప్పటి వరకు చాలా డబ్బు సంపాదించాను ఇప్పుడు దాకా నేను. గారడీ సీమని అంటున్నాడు, బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఉంది, కోట్లు, ఆస్తులు, ఎకరాలు, ఏలు చాలా సంపాదించాను నేను. ఒకవేళ ఈ డబ్బు చాలపోతే చెప్పండి అయ్యా, నేను ఇంకా డబ్బు తీసుకొచ్చి మీకు ఇస్తాను. కానీ ఆ దేవుని కృప, ఏ కృప అదే? మీరు ఎవరి మీద అయితే చేతులుంచి ప్రార్థన చేస్తున్నారో వారి మీదకి పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చింది కదా. ఇదిగో ఆ గొప్ప కృపనే నాకు అమ్మేసేయండి మీరు. ఆ దేవుని కృప నాకు దొరికేటట్టుగా ఈ డబ్బు తీసుకొని మీరు నాకు చేయండి, ఈ పని చేసి పెట్టండి, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు మీకు ఇస్తాను. పేతురు అన్నాడు, ఒరే దుష్టుడా, దుర్మార్గుడా, నీ హృదయం సరైంది కాదురా, నీ మనసు సరైంది కాదు. అందుకు పేతురు అన్నాడు, నీవు డబ్బులు ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని అనుకుంటున్నావా? నీ వెండి నీతో నశించునుగాక. నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చేమో, నీవు ఘోర దుష్టత్వములోనో
దుర్నీతి బంధకములలోన ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. చూసారా, ఏం కొనాలనుకున్నాడు? దేవుని కృప. దేవుని కృప, పరిశుద్ధాత్మ శక్తి అనేది ఆయన కృప ద్వారా వచ్చినటువంటిది. అది దాన్ని దేంతో కొందాం అనుకున్నాడు? డబ్బులు ఇచ్చి కొందాం అనుకున్నాడు. కానీ పేతురు అన్నాడు కదా, ఒరే నాయనా, దేవుని శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు డబ్బులు ఇచ్చి సంపాదించుకుందామని అనుకుంటున్నావా? నీ వెండి నీతో నశించునుగాక. నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదురా బాబు. ఏమండి, మరి కార్యములు, ఈ కృపావరములలో నీకు ఎటువంటి పాలు పంపులు లేవు. ఎందుకంటే భయభక్తులు లేవు. నీకు భయభక్తులు లేవు. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, ఏమి లేదు నీకు. ఏదో డబ్బులు ఇచ్చి కొందాంలే అనుకుంటున్నావు. కనుక నీవు ఘోర దుష్టత్వములోనో దుర్నీతి బంధకములోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. నిజంగా దేవుడు మన జేబులో, పాకెట్లో ఉన్నటువంటి, పర్సులో ఉన్నటువంటి ఫోటో కాదు దేవుడు అంటే. అర్థమైందా? దేవుడు అంటే మనం పాకెట్లో పర్సు పెట్టుకుంటాం, ఆ పర్సులో ఫోటో పెట్టుకుంటాం, దేవుడి ఫోటో పెట్టుకుంటాం. దేవుడు నా జేబులో ఉన్నాడు, ఇక నేనేం చెబుతుంది ఆయన చేస్తాడు అని ఎప్పుడు అనుకోవద్దు. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు ఆయన. ఆ గొప్ప దేవుడు మనం ఏమనుకుంటామంటే మనమే గొప్పవాళ్ళం అనుకుంటాం. కాదు, అసలు ఆయన చూడడానికి కూడా మనం దుమ్ము లాంటి వాళ్ళం, ధూళి లాంటి వాళ్ళం. ఆయన కంటికి కూడా కనబడం మనం, తెలుసా? దుమ్ము ధూళి. ఇప్పుడు మన చుట్టూ దుమ్ము ధూళి ఉందా? ఉంది. మన చుట్టూ ఉంటుందండి. మనం మాట్లాడేటప్పుడు, కదిలేటప్పుడు ఈ దుమ్ము ధూళి అంతా మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. మనకు కనబడుతుందా? మరి ఎప్పుడు కనపడిద్ది? మైక్రోస్కోప్ వేసుకొని చూస్తే కనపడిద్ది. అర్థమైందా? మైక్రోస్కోప్ వేసుకొని చూడాలి, అప్పుడు చూస్తే కానీ ఈ దుమ్ము ధూళి మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అది మన దుమ్ము మనం కనపడతలా, ధూళి మనకు కనపడతలా. మనం కూడా అంతే. దేవుని సన్నిధిలో ఆయన చూసి మనల్ని ఇది చేసే అంత పెద్ద ఇదేం కాదు మనం. కానీ ఆయన కృప ద్వారా మనను లెక్క పెడుతున్నాడు. ఆయన కృప ద్వారా మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన కృప ద్వారా మన కోసం ఆయన రక్షణ సిద్ధపరిచాడు. హల్లెలూయా! మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన. దుమ్ము వంటి వారం, ధూళి వంటి వారం. మనం గొప్పవాళ్ళం అని ఎప్పుడు అనుకోవద్దు దయచేసి. అనుకుంటే ఇక మన హృదయం దేవుని ఎదుటి సరైనదిగా లేదు. మనం దుష్టత్వంలో, దుర్నీతిలో ఉన్నట్టుగా దేవుడు చూస్తూ ఉంటాడు. సో ఇక్కడ మనం, అందుకే దావీదు అంటున్నాడు, దేవా నీ కృప అమూల్యమైనది, ఎంతో అమూల్యమైనది దేవుని కృప. దాన్ని ఎవరో కొనలేరు. ప్రైజ్లెస్ అంటే అమూల్యమైనది. దాన్ని ఎవరు ఖరీదు కట్టలేరు, ఖరీదు కట్టి కొనలేరు. అంత అమూల్యమైనది దేవుని కృప. హల్లెలూయా! దేవుని కృపను పోగొట్టుకోవద్దు. ఎందుకంటే పోగొట్టుకుంటే మళ్ళీ మనం దాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం. కనుక దేవుడిచ్చిన ఈ కృపను ఎప్పుడు పోగొట్టుకోవద్దని నేను బ్రతిమలాడి చెబుతున్నాను. కృప ఆయన దగ్గర దొరుకుతుంది, అది మనకి ఇచ్చాడు దేవుడు. దాన్ని ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోకూడదు. ఈ కృప ఏం చేస్తుందంటే మనల్ని బలపరిచేది. ఈ కృప ఏం చేస్తుంది? ఇది బలపరుస్తుంది. మరి పౌలు జీవితంలో చాలా బలహీనుడైపోయాడు పౌలు. అతని శరీరంలో గాయములు, అతని శరీరంలో చాలా 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 దెబ్బలు. దానివల్ల అతని శరీరం అంతా కూడా నలగగొట్టబడింది. అతడు శరీర బలహీనుడై ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రభువా ఈ బలహీనత తీసివేయమని ముమ్మారు ప్రార్థన చేశాడు. దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలును. దేవునికి స్తోత్ర. నా కృప నీకు చాలు. ఎందుకంటే ప్రియ దేవుని పిల్లరా, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు, ఆ మాట తీసుకొని పౌలు దేవుని దగ్గర మాట తీసుకొని తిమోతికి రాస్తున్నాడు ఆ మాట. అయ్యా, ఒకవేళ నువ్వు శరీరంలో
తిమోతికి కూడా ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంది. ఆ హెల్త్ ప్రాబ్లం అతన్ని అప్పుడప్పుడు చాలా ఇబ్బంది పెడుతుంది. ఆయన కృప మనను బలపరిచే కృప, ఆయన కృప మనను నిలబెట్టే కృప. ఒకవేళ మనం చాలా కృంగిపోతున్నామేమో, ఏమండి చాలా విచారపడుతున్నామేమో, ఒకవేళ మనం చాలా మనసులో కలవరపడుతున్నామేమో, దేవుని కృప కొరకు ప్రార్థన చేసినట్లు అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కృప ద్వారా మనలను బలపరచే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా రెండవదిగా మనం చూస్తే కనుక యెషయా గ్రంథంలో మనందరూ తెలిసిన మాట ఇది, 54వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. దేవునికి స్తోత్ర. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తెత్తరిలిన నా కృప నిన్నెన్నడూ కూడా విడిచిపోదు. అంటే మనం పాటలు కూడా పాడతాం, తల్లి మరచిన తండ్రి విడిచిన ప్రభువా నువ్వు ఎప్పుడు కూడా మమ్మలను విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. ఏమండి మనం ఎంతోమంది మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని విడిచిపెట్టవచ్చేమో, ఒకవేళ తల్లి అయినా తండ్రి అయినా విడిచిపెట్టవచ్చేమో, ఒకవేళ మనల్ని ఏమంటే బిడ్డలైనా మనల్ని విడిచిపెట్టవచ్చేమో, కానీ దేవుని కృపంట మనలను విడిచిపోదు. ఎంత గొప్ప కృప అండి ఇది, ఎంత గొప్ప కృప, దేవుని కృప ఇది. ప్రియ దేవుని పిల్లరా, మరి ఇట్టి కృపను అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు అంటున్నాడు, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లిన, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లిన, న్యా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివి. నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివి. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, దేవుని కృప ఎన్నడూ కూడా విడిచి పోదు. పర్వతాలు తొలగిపోవచ్చేమో, పర్వతాలు తొలగిపోతాయండి, అసలు తొలగిపోతాయా పర్వతాలు? తొలగవచ్చునేమో. కీర్తన గ్రంథము 32వ కీర్తన 10వ వచనంలో భక్తిహీనులకు వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. దేవునికి స్తోత్ర. రేపు నుంచి ఇది చలికాలం ఎంటర్ అయిపోయింది కదా, చలికాలం ఎంటర్ అయిపోయింది, చలికాలం వచ్చేసింది. రేపటి నుంచి మంచు ఆవరిస్తోంది కదా, మన ఇంటి చుట్టూ, మన చుట్టూ, ప్రాంతం చుట్టూ మంచు ఆవరిస్తుంది. ఇంకా డిసెంబర్కి వెళ్ళేటప్పటికి ఎదురుగా వచ్చే వెహికల్స్ కూడా మనకి కనపడవు. అందుకని మంచులో ప్రయాణం చేసేవాళ్ళు లైట్లు వేసుకుంటారు, లారీలు, బస్సులు లైట్లు వేసుకుంటారు. ఎందుకంటే ఎదురుగా వచ్చేది మనకు కనపడదు, మనం వెళ్ళేది వాడికి కనపడదు, యాక్సిడెంట్లు అవుతాయి, లైట్లు వేసుకుంటారు. ఈ కృప ఏం చేస్తుంది? మనల్ని మంచులాగా ఆవరిస్తోంది. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? ఉత్తరమైన, దక్షిణమైన, తూర్పు అయినా
పడమరైనా ఎటువైపు మనం చూసినా దేవుని కృప మనకు కనబడిద్ది. హల్లెలూయా. దేవుని కృప మనకు కనబడుతుంది. ఎటువైపు చూసినా, మనం ఎటు అడుగు వేసినా, ఏమండి, మనం ఎటు వెళ్ళినా దేవుని కృప మనను ఆవరిస్తోంది. చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు. ప్రియ దేవులారా, భక్తిహీనులకు అనేకమైన వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. నిజంగా భక్తిహీనులకు వేదనలు కలుగుతున్నాయి అంట. వాస్తవంగా చూస్తే సమాజం భక్తిహీనులే బాగున్నారు కదండి. మోసం చేసేవాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు. ఏమండి, మోసం చేసేవాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, బాగా కోట్లు సంపాదించుకుంటున్నారు మోసాలు చేసేవాళ్ళు. భక్తిహీనుల పనే బాగుంది అని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏముందంటే, భక్తిహీనులంట గడ్డి పువ్వులాగా చిగురిస్తారంట. ఉదయం నది చిగురించును, సాయంత్రం నది వాడబారి రాలిపోవును అంటే దావీదు అన్నాడు, కృపాక్షేమములే నా వెంట వచ్చును. దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఈ లోకంలో మనం ఏమంటే దేవుని కృపలో నిలబడితే, ఆయన కృపలో మనం నిలబడితే ఆయన మహిమలో చేర్చుకుంటాడు. దేనికి స్తోత్రం కలిగిన కాక. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదో తన యందు భయభక్తులు గలవారి ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆ కృపలో నుండి ఎప్పుడూ తొలగిపోవద్దు మీరు. ఇది దేవుని కృప. ఆ కృపని చులకనగా చూడొద్దు, ఆ కృపని విడిచిపెట్టొద్దు, ఆ కృపను ఎప్పుడు కూడా మీరు దూరము చేసుకోవద్దు. చాలామంది ఏమండి విశ్వాసంలో పడిపోతున్నారు, సన్నగిల్లిపోతున్నారు. ఏమండి 4 రోజులు వస్తున్నారు, 5వ రోజు వెనక్కి వెళ్ళిపోతున్నారు. వారు విశ్వాసంలో వాడబద్దలైన వారి వలె అయిపోతున్నారు. ఏమండి ప్రార్థనకి 4 రోజులు వస్తున్నారు, 5వ రోజు మళ్ళీ లోకంలో పడిపోతున్నారు. 4 రోజులు దేవుని కోసం బ్రతుకుతాను అంటున్నారు, 5వ రోజు మళ్ళీ పాపంలో పడిపోతున్నారు. చాలామంది చూడండి, మీరు చాలామంది చూడండి, లోకంలో చూడండి, మందిరానికి వచ్చే వాళ్ళు చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకని? వారి విశ్వాసంలో కృపను పోగొట్టుకుంటున్నారు, ఆ కృపకి దూరం అయిపోతున్నారు. ఏమంటే సౌలు మహారాజుకి దేవుడు కృపనిచ్చాడు. ఇశ్రాయేలు మొట్టమొదటి రాజుగా సౌలుని దేవుడు ఏర్పాటు చేశాడు, మొట్టమొదటి రాజుగా. అయితే ఆ సౌలు మహారాజు దేవుని కృపకే దూరం అయిపోయాడు. ఎందుకని? ఆయన మాటలో పెడచెవుని పెట్టి నిర్లక్ష్యం పెట్టి దేవుని కృపకి దూరం అయిపోయాడు. ప్రియదేవులారా, మీరు అనుకోవచ్చు, ఒకవేళ నేను ఎలా ఉన్నా సరే, ప్రార్థన చేసుకున్నా, చేయకపోయినా, మందిరానికి వచ్చినా రాపోయినా, నేను దేవుని పనిలో పాల్గొపోయినా, దేవునికి ఇచ్చినా ఈపోయినా ఏమలే, దేవుడు నాతో ఉంటాడని అనుకుంటారేమో. ప్రియదేవులారా, అది సరైన ఆలోచన కాదు. ఎందుకంటే ఈ బేసిక్ లేకుండా, ఏ బేసిక్ అది? ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన కృప అంత అధికముగా. ఇప్పుడు వరకు మనం చెప్పిన మాటలన్నీ ఆ బేసిక్ అంటే పునాది ఏంటంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి మన జీవితాల్లో. అది లేకుండా ఈ ఆశీర్వాదాలన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయి? కనుక నా పిల్లలారా, వచ్చిన మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్చుకుందాం. దేవుని దగ్గర దేవుని కృపను పొందుకుందాం, దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. దేవుని కృప, అట్టి కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.